వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఏపీ ప్రభుత్వం విద్యుత్ సంస్థల్లో దశాబ్ద కాలం తర్వాత ఖాళీల భర్తీకి సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 10 సంవత్సరాలుగా విద్యుత్ సంస్థల్లో ఖాళీలుండగా ఈ ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం ఈ మేరకు సంబంధిత శాఖకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ క్యాడర్లో 9,849 ఉద్యోగాలు ఖాళీలుండగా వాటిలో 75% భర్తీ చేయాలని నిర్ణయించింది. టెక్నికల్ క్యాడర్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టులను భర్తీ చేయనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి విమర్శలు చేశారు. మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని సీఎం రేవంత్ హామీ ఇచ్చారని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, నిధుల జాప్యంపై కూడా సీఎంను రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. పదవులన్నీ మీవే, నిధులు కూడా మీవేనా అంటూ నిలదీశారు. తన నియోజకవర్గంలో నిలిచిపోయిన పనులపై నిరాశ వ్యక్తం చేశారు. బిల్లులు క్లియర్ కానందున కాంట్రాక్టర్ వెలిగొండ చౌటుప్పల్ రహదారి ప్రాజెక్టు పనిని కొనసాగించడానికి నిరాకరిస్తున్నాడని, ఈ అనుమతులకు ముఖ్యమంత్రి ఆమోదం అవసరమని అన్నారు. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు సాగు, తాగునీటిని అందిస్తున్న తుంగభద్ర జలాశయ భద్రతకు గేట్ల రూపంలో మరో ప్రమాదం పొంచి ఉంది. జలాశయంలోని మొత్తం 33 గేట్లలో మరో 7 గేట్లు కూడా పనిచేయడం లేదని తాజాగా ఇంజనీర్ల పరిశీలనలో తేలింది. గత ఏడాది ఆగస్టు 10న 19వ గేటు కొట్టుకుపోవడంతో స్టాప్ లాగ్లను ఏర్పాటు చేయడం తెలిసిందే. వచ్చే ఏడాది జూన్లోగా మొత్తం 33 గేట్లను మార్చాలన్న ఉద్దేశంతో జలాశయం సమీపంలోని గదగలో గేట్ల నిర్మాణ పనులు వేగంగా సాగుతుండగా అంతలోనే మరో 7 గేట్లు ప్రమాదంలో ఉన్నాయని తేలింది. దీంతో ఎంత వరద వచ్చినా వాటిని మాత్రం ఎత్తకూడదని ఇంజనీర్లు నిర్ణయానికి వచ్చారు. పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు, చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారిపై పన్ను భారాన్ని తగ్గించేందుకు దృష్టి సారించింది. ఈ క్రమంలో దాదాపు 8 ఏళ్ల తర్వాత జీఎస్టీ విధానానికి కీలక సవరణలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 4 స్లాబ్లు ఇకపై 2 స్లాబ్లకు జీఎస్టీని పరిమితం చేయాలని కేంద్రం భావిస్తుండగా ఇందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టాలని మోడీ సర్కార్ ఆలోచన చేస్తోంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆదివారం సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయనుండగా సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆదివారం అభ్యర్థిని ఖరారు చేయాలని అధిష్టానం భావిస్తోంది. ఉపరాష్ట్రపతి పదవిని గెలుచుకోవడానికి బీజేపీ దగ్గర బలం ఉండగా మిత్రపక్షాలను కలుపుకొని విజయం సాధించనుంది. అలాగే తటస్థంగా ఉండే బీఆర్ఎస్, వైసీపీ, బీజేడీ వంటి పార్టీల మద్దతును కూడా బీజేపీ కోరే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికే ఈ పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఈ మేరకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. గత వారం రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమవగా జోరు వానలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నేడు కూడా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలుండటంతో భారత వాతావరణ విభాగం తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన కీలక భేటీ ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగిసింది. డీల్ పూర్తి కావడంపై నిర్ణయం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేతుల్లోనే ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒప్పందం చేసుకోవాలని జెలెన్స్కీకి సూచిస్తానని, కానీ వాళ్లు అందుకు నిరాకరించే అవకాశం ఉందని తెలిపారు. రష్యా చాలా శక్తివంతమైన దేశమని, పుతిన్, జెలెన్స్కీల సమావేశం జరుగుతుందని ఆశిస్తున్నానని, అందులో నేను కూడా చేరే అవకాశం ఉందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట బురుజు నుంచి 103 నిమిషాల పాటు ఏకధాటిగా ప్రసంగించి రికార్డు సృష్టించారు. గతంలో ఏ ప్రధాని ఇంత సుదీర్ఘమైన స్వతంత్ర దినోత్సవ సందేశాన్ని జాతి జనులకు అందించలేదు. గత సంవత్సరం స్వతంత్ర దినోత్సవం సందర్భంగా 98 నిమిషాల పాటు ప్రసంగించి రికార్డు సృష్టించిన మోడీ ఈసారి తన రికార్డును తానే అధిగమించారు. ఆయన 2017లో ఎర్రకోట నుంచి 56 నిమిషాలు ప్రసంగించారు. ఇప్పటి వరకు మోడీ ఎర్రకోట ప్రసంగాల్లో అతి తక్కువ నిడివి కలిగింది అదే. సుప్రీంకోర్టు, హైకోర్టులు రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైనవేనని, 2 సమానమైన ప్రాధాన్యం కలిగి ఉంటాయని, ఏ ఒకటి మరో దానికంటే ఉన్నతమైనది కాదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. న్యాయమూర్తి పదవికి నిర్దిష్ట వ్యక్తి పేరును సిఫార్సు చేయాలంటూ హైకోర్టును సుప్రీం ఆదేశించలేదని స్పష్టం చేశారు. పలానా వ్యక్తిపైన న్యాయమూర్తి పదవికి సిఫార్సు చేయమని హైకోర్టు కొలీజియంను సుప్రీంకోర్టు ఆదేశించలేదని, రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు హైకోర్టు కంటే ఉన్నతమైన న్యాయస్థానం కాదు, అలా అని తక్కువ కూడా కాదని తెలిపారు. భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ తన సినీ ప్రస్థానంలో 50 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్ సినీ ప్రయాణం స్ఫూర్తిదాయకమని, చారిత్రాత్మకమని ఆయన కొనియాడారు. చిత్ర పరిశ్రమలో కీర్తివంతమైన 50 ఏళ్లు పూర్తి చేసుకున్న రజనీకాంత్కు నా అభినందనలు. ఆయన సినీ ప్రయాణం ఒక చారిత్రక మైలురాయని అన్నారు. భవిష్యత్తులో కూడా రజనీకాంత్ మరిన్ని విజయాలు అందుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు మోడీ పేర్కొన్నారు. ఇవి ఇప్పటివరకున్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.